మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలు వాళ్ళ కార్యక్రమం ఎనభై ముందు దేవుని మాట మరి ఎక్కడ దాకా ఆగిపోతుందో ప్రత్యక్ష గుడారం ఆపేసాము. లేకపోతే ప్రత్యక్ష గుడారంలో ఇత్తడి గరిటెల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఆ గరిటెలు ఎందుకంటే అవి ఎంత విలువైనటువంటివి అయితే దాన్ని దొంగతనం చేస్తారనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాము. కాబట్టి ఆ గరిటెల యొక్క పనితీరుల గురించి మనం కూడా చిన్న వస్తువే కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండవలసిన విషయాన్ని మరోసారి వాక్య లేఖనం చదువుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఒక గరిటె పరిచర్య అనేటువంటిది ఎలా ఉంటుందో అని చూద్దాం. దానికి మీరు ఇష్టపడతారు లేదో ట్రై చేద్దాం. సరేనా? గరిటెల పరిచర్య అనేటువంటిది ఎలా ఉంటుంది, దానికి మీరు ఇష్టపడతారా లేదా చూద్దాం. సరేనా? ఇంక్లూడింగ్ చదివి మూలవాక్యముగా నిర్గమకాండం 27వ అధ్యాయం 3వ వచనము మనం చదువుకుందాము. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎంతటితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, భూమి ఆకాశంలో సృష్టికరమైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నా తండ్రి. అయా గడిచిన దినమన్నీ మీరు ఎక్కడి కింద భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు, సజీవులుగా ఉంచారు నా ప్రభావ. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇవాళ తండ్రి ప్రత్యక్ష గుడారం ప్రత్యక్షతల గురించి నా ప్రభావ మేము ధ్యానం చేస్తుండగా అందులో మాకు కనిపించండి. భవిష్యత్తు ప్రణాళికల ప్రభావ నా తండ్రి మేము ఎలా నడుచుకోవాలో నేర్పించండి నా ప్రభా. ఆ అగ్ని పరిచర్యలో నా ప్రభా మేము కూడా పాలుభావస్తులయ్యి నా తండ్రి అనేక మందిని మండించినట్టుగా నా తండ్రి మాకు సహాయం చేయాలి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారమైనటువంటి ప్రభా పాత్రలలో మేము ఏ పాత్రగా నా తండ్రి మేము పనికి వస్తాము, ఏ పాత్రగా మేము మీకు వాడబడతాము, ఏ పాత్రగా నా ప్రజలను మీకు దగ్గర చేయగలుగుతాము, ప్రతి పాత్రలుగా నా మాకు నేర్పించి ఆయన ధ్యానం చేసినటువంటి ప్రతి పాత్రలో నా ప్రభా మేము ఇమిడిపోయి నా తండ్రి మేము కూడా నా తండ్రి అలా ఉండటకు సహాయం చేయండి. చదవడం లేక వివరించబోతుండగా మరొకసారి నీ కృప అనుగ్రహించి నా తండ్రి ఈ సన్నిధిలో తోడుచు నా ప్రభా పరలోకం నీ జ్ఞానం మాకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోక తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యక్ష గుడారంలో కనుక మనం చూస్తా ఉంటే ఈ ఏ ఉపకరణము కూడా నేను తప్పు చేయడానికి వీలేదు. ఎందుకంటే చదువునటువంటి వాక్య భాగంలో ప్రత్యక్ష గుడారంలో మొత్తం 8 ఉపకరణాలు నేర్చుకున్నాము. ప్రత్యక్ష గుడారంలో మన అవుట్లెట్స్ అంతా బయట చూసాము, తెరలు చూసాము, స్తంభాలు చూసాము, ఇలా ప్రతి తెరలు చూసాము. ఆ తెరలకు ఇచ్చిన రంగులు మనం గమనించాము, దేనికోసం దేవుడు వాడుతున్న విషయాన్ని ఇవన్నీ చూస్తూ ఇప్పుడు మనం లోపల ఆవరణ కడుగు పెట్టాం. ఈ ఆవరణ కడుగు పెట్టిన తర్వాత మనకి పెద్ద బలిపేట ఒకటి కనపడింది. ఆ బలిపేట మీద అగ్ని గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఆ బలిపేట యొక్క కొలతల గురించి మాట్లాడుతున్నాం. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రత్యక్ష గుడారం మనం ఎందుకు ధ్యానం చేయాలో నేను చాలాసార్లు మనం దీన్ని చెబుతూనే వస్తూ వచ్చాను. ప్రత్యక్ష గుడారాన్ని చూస్తూ ఉంటే ఆవరణములో అగ్ని మంటతో ప్రారంభమైంది. అవునా? ఆవరణము మంటతో ప్రారంభమైంది. దాని ముగింపు మహిమతో ముగించబడింది. ఎక్కడ? మంటతో ప్రారంభమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క మహిమతో ముగించబడుతుంది. అనగా ప్రత్యక్ష గుడారంలో ప్రారంభం ఏముంది? అది మంట, తర్వాత పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో అది పరిశుద్ధ స్థలంలో ముగింపబడుతుంది. అది పరిశుద్ధ స్థలం ఏం కనపడుతుంది? మనకి దేవుని యొక్క మహిమ కనపడదు. దేవుని యొక్క మహిమ, అక్కడ దేవుని మహిమ దిగి రావడం అనేది కనపడింది. అంటే మంటతో ప్రారంభమైనటువంటి పరిచర్య దేనితో ముగించబడాలి? మహిమతో ముగించబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే. ఎవడి ఆయన కూడా మంటని దేనికి సూచనగా చెప్పావు? శ్రమలకి సూచనగా చెప్పావు. అనగా శ్రమలతో ప్రారంభమైనటువంటి మన పరిచర్య ఆశీర్వాదంతో ముగించబడాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. అలాగే మన పరిచర్య క్రీస్తు యేసు ప్రభు వారు కూడా శ్రమతో ప్రారంభించాడు. ఆయన మహిమ దేవంతో పుడతాడు, తిరిగి లేచి ఆ మహిమతో మనకి కనపరచబడ్డారు. కాబట్టి మనం కూడా ఈ పరిచర్యలో గరిటెల గురించి చిన్న చిన్న వస్తువులు జనరల్గా ఈ పెద్ద పట్టించుకోరు. స్పూన్ని, గరిటెలు, కొండలు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. అది పట్టించుకోనప్పుడైతే మనం ఎందుకు దీన్ని ప్రయాణిస్తున్నామంటే అవి పట్టించుకోని వస్తువులు అయితే పక్క దేశం శత్రువులు వచ్చి ఎందుకు వాటిని తీసుకుపోతారు. అవునా? చూడండి మరోసారి 52వ అధ్యాయం 18వ వచనం. అదియుగాక ఏంటివి? బిందెలను, కొండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను యాజకులు సేవ చేయు ఎత్తడి ఉపకరణాలన్నిటినీ కొనిపోయి ఎవరు? యాజకులు.
యాజకులు సేవ చేసేటువంటి వాళ్ళని బబులోను సామ్రాజ్య రాజులు వచ్చి ఇజ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసి ఏ మీదకి వెళ్ళాలి, ఎవరు ఇంటి మీదకి దండయాత్ర చేసి ఏం తీసుకెళ్తారంటే తాటేకులు, ఏతాకులు, ఏమంటే సూర్యులో ఉన్నటువంటి సొట్టలు ఐదు పోతాయండి, ఏమన్నా ఏమైనా సూర్యులో పెట్టాడు మొసలు పెట్టే సొట్టల్ని అది ఏతాకుల్ని ఆ తాటేకుల్ని తీసుకుపెళ్ళాలి. ఏమంటారు దొంగతనం కూర్చోడు తాటేకులు ఏతాకులు దిగం పెడతారు. ఎవరి ఇల్లు చూసుకెళ్ళేవాడు ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఉండేది చూసుకెళ్తాడు, మంచి విలువైన వస్తువులు చూసుకుని వెళ్తాడు. కానీ ఇక్కడ ఈ ఎంతో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేటువంటి శత్రురాజులు ఇజ్రాయెల్ దేశం యుద్ధానికి వచ్చి వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత వెళుతూ వాళ్ళు ఏం తోపుడుతో ఎత్తుకుపోతున్నారు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి అందులో బంగారంలో లేకపోతే వెండిలో వాటిని తీసుకుపోవట్లా, వాటికంటే ఇత్తడిని తీసుకెళ్తున్నారు. ఇది కూడా విద్య కదండి. కత్తిరి దేశంలో ఏం చేయబడి ఇక్కడ చెప్పలేని వాటిలో మన దగ్గర గరిటెలు, ఇత్తడి బిందులు ఇవన్నీ కూడా ఇత్తడితో చేయబడ్డాయి. ఇత్తడి సోములు కూడా అంత దూరం ఇత్తడి సోములు కూడా మోసుకుని పోతున్నారు. అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాత్రలు. యాజకులు దేవుని కొరకు ఏ సేవ చేస్తున్నారో, యాజకులు చేసేటువంటి పరిచయం దేంతో చేస్తున్నారో ఆ పాత్రలను దొంగిలిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది టార్గెట్ ఎప్పుడు కూడా ఏమండి, అపవాది టార్గెట్ ఎప్పుడు కూడా దేవుని సేవకు ఎవరైతే వాడబడతారో వాళ్ళు టార్గెట్ చేస్తారు. అదున్నా దేవుని పరిచయం ఎక్కడైతే చేస్తుందో టార్గెట్ చేస్తారు. మన దేవుని యొక్క వాక్యం ఉండదు. నిర్గమాకాండ 23:1 లేని వాటిని గుర్తించకూడదని వాక్యం ఉండదని. ఈ మాట ఎందుకు చెప్పారంటే అది ధన్యమైన సంఘటన. దానికి అసలు బాప్తిస్మ కార్యం తీసుకున్నటువంటి వాళ్ళ బంధువులే, వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు పిల్లలందరూ సంతోషంగా వెళ్తారు. అయితే ఈ విషయం ఎందుకు చెప్పారంటే ఎప్పుడైతే నువ్వు సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నం అవుతావో అపవాది దాడి చేస్తారని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అపవాది శ్రమను పాలు చేస్తాడు. పంట చేతికొచ్చే సమయానికి ఆ పంటను తినివేసేటువంటి పురుగులు ఎలా రెడీగా ఉంటాయో శత్రువుడి సాధనలు కూడా వాడు పందికొక్కులాగా చక్కగా పొంచుకుంటాడు అనమాట. పంటను తినేటాడు పొంచుకుంటాడు అనమాట. అలాంటి సందర్భంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క కార్యంలో మనం ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంటామో అట్ ద సేమ్ టైం మిగిలిన వాటి విషయాల్లో కూడా మనం దృష్టి పెట్టి శ్రద్ధగా ఉంటాయి. దేవుని చేత మరొకసారి మీకు అలచంద్ర చేలు జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అలచంద్ర చేలు పంట ఆ రోజున దావీదు భక్తులు అందరూ కూడా పంట పంటకు సంతోషమైనటువంటి సందర్భంలో అపవాది ఫిలిష్తీయులు వచ్చి దాడి చేస్తారు. మీరు ఆలోచించండి, పంట నోటుకొచ్చే సమయం ఎవరు దాడి చేస్తారు? ఎవరు ఫిలిష్తీయులు వచ్చి దాడి చేస్తారు. ఎందుకంటే దాడి చేసింది చెప్పండి. పంట చేతికొచ్చే సమయంలో ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే పంట చేతికొచ్చే టైంలో ఆయుధాలు చేతిలో ఉండవు కాబట్టి. ఎవరైనా పొలాలు పంట పోగు చేసుకుని ఆయుధాలు తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఆయుధాలు లేని టైంలో అపవాది దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బిడ్డలు కూడా పంట లాంటి బిడ్డలు కూడా మనకి ఎందుకు వచ్చారు? పంట వచ్చింది. ఈ బిడ్డల నుంచి మనం మొదటి తినేది తయారు చేసి తక్కువ చదువుకోతాం. అర్థమైపోయిందా? ఎవరి అపవాది దాడి అలా జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు శ్రమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిచయం ఎలా చేస్తున్నామో సేమ్ టైం కుటుంబ వ్యవస్థలో కానీ సంఘంలో కానీ మిగిలిన వాటి కనిపిస్తూ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఒక పక్క మనం సేవ చేసుకుంటూ అనగా క్రీస్తున్న విశ్వాసంతో మనం పరిచయంలో ఎంత జ్ఞానంగా ఉంటామో మిగిలిన విషయాలు కూడా అంతే జ్ఞానంతో ఉండాలి. దేవుని యొక్క వాక్యం ప్రేమతో చెప్పాలి. అట్ ద సేమ్ టైం జ్ఞానం ఉపయోగించి వాక్యాన్ని చెప్పాలి. ఎలాగా జ్ఞానం ఉపయోగించి వాక్యం చెప్పాలి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏది రాదంతా చేస్తారు. సువార్తను పరిచయం చేసేటువంటి శ్రమంతో కూడినటువంటి అగ్ని పరిచయం. ఈ గరిటెలను చూసారా? ఈ గరిటెలను ఎక్కడ వాడుతూ ఉంటారు? దాని బూడిద ఎత్తుటకు అని అన్నారు. ఎక్కడ బూడిద? ఏ బూడిద ఎత్తుటకు? బలిపేట మీద బూడిద. బలిపేట మీద మంట ఎలా ఉంటుందండి? బలిపేట మీద మంట ఇప్పుడు ఆరిపేస్తారు చెప్పండి. బలిపేట మీద మంట ఇప్పుడు ఆరిపేస్తారు. లేవియా కాండము 6వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. ఏం రాసిందో? లేవియా కాండము 6వ అధ్యాయం 11వ వచనంలో బలిపీఠ మీద మంట ఎప్పుడు ఆపాలి? బలిపీఠం మీద అగ్ని ఏదంట? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలెను అన్నాడు. మీరు ఆలోచించండి, ఎందుకంటే కాసేపు ఆపొచ్చు కదా మంట. ఆ బలిపేట మీద మంట నిత్యం మండుతుంట. అంటే నిత్యం మండేటువంటి మంటలో గరిటెలు ఏం చేయాలా? మంట ఆపిన తర్వాత గరిటెలు పెట్టాలా? ఒక పక్క మంట పడుతూ ఉంటుంది, కాలిపోయిన కట్టెల యొక్క బూడిద మొత్తం మంటలో నుంచి పెట్టి తీయాలి. అంటే చెప్పండి, ఈ పరిచర్యలో అగ్నిలో నుంచి వెళ్ళి సేవ చేయాల్సి వస్తా ఉంది. మంటలోకి వెళ్ళి సేవ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అగ్నిలో నుంచి సేవ చేయాల్సి వస్తూ ఉంది. కారుతున్నటువంటి కట్టెల మధ్యలోకి వెళ్ళి ఆ సేవ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఒక పక్క మంట మండుతూనే ఉంటుంది, ఈ బూడిదని తీసుకుని వచ్చి పొడలోకి ఎత్తుతా ఉన్నాయి. ఈ పరిచయం ఏమి చేస్తున్నారు? గరిటెలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ శాఖ గరిటెలు కొట్టుతాయి, నేను కొడుతాయి. గట్టిగా మాటగా గరిటెలు అగ్నిలో చేయాలి, ఆగిపోకూడదు. అక్కడ దేవుడు రాశాడు, బలిపేట మీద అగ్ని నిత్యము మండు చూడవాలని. ఎందుకని చెప్పండి?
బలిపీఠం మీద మండుతూ ఉండాలి అన్నాడు. ఏ కాసేపు ఆరిపేసి పొద్దున మంటేసుకోవచ్చుగా, ఎందుకు మంట వేయకూడదు? అది కూడా నేను చెప్పాలన్నమాట, ఎందుకు మంట వేయకూడదు చెప్పలా. చాలా పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేవి కాలంలో ఒక చక్రం మాట 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆ బలిపీఠం మీద ఎందుకు మంట ఆపకూడదు దేవుడు చెప్తాడు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును ప్రభువును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. చెప్పండి, ఎందుకు బలిపీఠం మీద మంట ఆపుకుంటున్నారు? అర్థమైందా? బలిపీఠం మీదకి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? మన అగ్నిపొడ తీసుకుని రాజేసిందో, లైట్ తీసుకుని వెలిగించిందో, లేదా రాళ్ళు కొట్టి వెలిగించిందో కాదండి. బలిపీఠం ప్రత్యక్ష గుడారం కట్టడం చెప్పినప్పుడు ఈ మోషేకి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం మోషే ప్రత్యక్ష గుడారం కట్టుకుంటూ వచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేసుకుంటూ వచ్చేటప్పుడు మొత్తం ఏదైతే చెప్తున్నాడో లెక్కల కొలతల ప్రకారం అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, ఈ బలిపీఠం మీద అగ్ని కావాలి కదండి. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? బలిపీఠం మీద అంతా రెడీ చేసి పెట్టారు. మోషేని ఇలా చేయమన్నారు, కొలతల ప్రకారం రెడీ చేశాడు, అంత సిద్ధపరిచాడు. సిద్ధపడిన తర్వాత దహన బలి వస్తువు తీసుకున్నారు, దాన్ని కట్ చేశారు, దాన్ని రక్తం ఒలిపించారు. ఒలిపించిన తర్వాత దాన్ని పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దహన బలి వస్తువు దహించేయాలి. దహించాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? దేవుడు సన్నిధిలో నుంచి ప్రత్యక్ష గుడారం దేవుడు మోషే చెప్పిన తర్వాత మోషే మొత్తం సిద్ధపరిచిన తర్వాత అగ్ని మొట్టమొదటి అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో వచ్చి అగ్ని అలాగే దిగి వచ్చి దాన్ని దహించి వేసింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరలోకం దిగి వచ్చిన ఆ అగ్ని ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలుకొని వీడు కాలాలు చేరేంత వరకు, అనగా ప్రత్యక్ష గుడారం ఉన్నంత వరకు ఈ అగ్ని ఆపకూడదు. అది ఎందుకు ఆపకూడదు అంటే ఇది పరలోకం నుంచి దిగి వచ్చేటువంటి అగ్ని కాబట్టి. పరలోకం దిగి వచ్చిన అగ్ని ఆరకుండా ఉండాలంటే వీళ్ళైతే కట్టెలు పదే కట్టెలు తీసుకొచ్చి వేస్తా ఉండాలి. బలి ఉదయం సాయంత్రం అర్పించాలి, కానీ మంట మాత్రం నిత్యము పడుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. ఎందుకని? పరలోకం నుంచి వచ్చేటువంటి దేవుని యొక్క అగ్ని అది ఆరిపోకూడదు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఆ అగ్ని మండుతూనే ఉంచారు. అగ్ని మండుతూనే వచ్చారు. 40 సంవత్సరాలు ఒక మంట కంటిన్యూగా మండించాలంటే ఎంత శ్రమ పడాలో మీరు ఆలోచించండి, ఎంత శ్రద్ధ వహించాలో మీరు ఆలోచించండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారి కాలాలు చేరి ప్రత్యక్ష గుడారం అయిపోయి మంచి మామూలుగా శాశ్వతమైనటువంటి నిర్మాణం దేవుని యొక్క యెరూషలేము మందిరం నిర్మాణం జరిగేంత వరకు ప్రత్యక్ష గుడారం పరిచయం సాగుతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం అగ్ని పరిచయం అనేది నిత్యము మంట మండుతున్నది. ఆ మంట ఆపకుండా పనిచేసుకుంటా ఉండాలి. ఆపకుండా మండుతున్నటువంటి ఆ మంటలో ఇప్పుడు గరిటెలు పరిచయం చేయాలి. అంటే దీన్ని బట్టి చెప్పండి, గరిటెలు అనేటువంటి దేనికి ఉపయోగిస్తా ఉన్నారంటే అత్యధికంగా శ్రమ పడుతూ సేవ చేసేవాడు ఎవరు? పరిశుద్ధ గ్రంథం. నేను అందులో శ్రమ ఎప్పుడన్నా ఒకసారి ఆలస్యం. ఇప్పుడు శ్రమలో ఏర్పడి దేవుడు సేవ చేస్తాం. ఈ సంవత్సరం శ్రమ వచ్చింది, బాగా అప్పులు పోలయ్యాం. వచ్చే సంవత్సరం అప్పులన్నీ తిరుగుతుంది ఎక్కడ చెప్పండి? ప్రభుని స్తోత్రం అంటాం. అంటే అలా కాకుండా ఈ సంవత్సరం అప్పులు పాలయ్యాము, వచ్చే సంవత్సరం రోగం వచ్చింది, పై సంవత్సరం ఏమో మంచాలు పడ్డారు, ఆ తర్వాత సంవత్సరం ఏమో ఇంకొక సమస్య వచ్చింది, ఆ సంవత్సరం తర్వాత ఏమో కొడుకు కూడా దొరుకున్నారు, ఆ తర్వాత సంవత్సరం ఏమో కూతురు కాక వదిలేసి వచ్చింది, ఇక ఆ తర్వాత సంవత్సరం ఇలా చేస్తా ఉంటే ఎవరైనా సేవ చేస్తారండి? చెప్పండి. ఇప్పుడు ఒక పక్క సేవ చేసేటువంటి వాడు కంటిన్యూగా శ్రమలు వస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? ఇలాగైతే తట్టుకునేటువంటి వాడు ఏమైనా ఉంటారా? ఒక శ్రమ దేవుడి సేవ పరిచయం వచ్చేదాన్ని చూడండి. మొట్టమొదటి దేవుడి సేవకు రాని మనోడి సేవలో కానీ విశ్వాసులు కానీ దేవుడి ఎవరైనా సువార్త చెప్పేటప్పుడు ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారు మనసు పొందండి అని సువార్త చెబుతున్నాం, అవునా? బాగుంది. రెండోది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, నీ శ్రమ నుంచి విడిపిస్తాడు, నీ అప్పులు తొలగిస్తాడు, నీ ఆశీర్వదిస్తాడు, ఇదిగో నీ రోగం తగ్గిస్తాడు అని చెప్పామనుకోండి, ఎంతమంది వస్తారు దేవుడి దగ్గరికి? ఇలా జరుగుతాడు, దేవుడు దగ్గరికి వస్తాడు. అలా కాకుండా సువార్తించుకుని యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఆరని అగ్నిలో నిత్యము శ్రమలు వస్తూనే ఉంటాయి అని చెప్తే ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తారు? నీకు దండరా బాబా ఏదో నువ్వే. యేసు ప్రభు దగ్గర వస్తే నిత్యము శ్రమ పడవలసి వస్తుంది అనుకుంటే ఎంతమంది వస్తారు దేవుడి దగ్గరికి? ఎవరి ఇదిగో నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే రోజు శ్రమ పడుతూ ఉండాలి. భూమి మీద నిత్యము శ్రమ అనుభవించాలి, నిత్యం అవమానం అనుభవించాలి, నిత్యము బాధ అనుభవించాలి, నిత్యము తల్లు తింటా ఉండాలి. ఇలాగ చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తామని కనుక చెప్పావంటే ఎవరైనా వస్తారా? కాదంటే దీన్ని బట్టి
బలిపీఠం దగ్గర పరిచయం ఏం కోరుకుంటా ఉంటారు? ప్రత్యక్ష గుడారంలో చక్కగా కొండలు నీళ్ళు వేసుకొని పరిచర్య, చక్కగా బిందులతో నీళ్లు పోసే పరిచర్య, చక్కగా నీళ్ళు తీసి కాలు కడుక్కునే పరిచర్య, అలాగే రొట్టె పరిచర్య, బాగా ప్రభావం బల్ల తీసుకుంటాక మొక్కలు తీసుకుని ఇలా మంచి ఆశీర్వాద పరిచర్యను ఇష్టపడతా ఉంటారు. కానీ ఏమంటే గరిటెలాగా శ్రమ పడడానికి ఇష్టపడతారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిత్యము ఈ గరిటెలాగా శ్రమలకే సిద్ధపడినటువంటి వ్యక్తి మీ అందరికి చూపిస్తాను. మీ అందరి పరిచయం కానీ చూస్తారా? చదవండి పరిశుద్ధ అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఏం రాసిందో మాకు చెప్పండి ఒకసారి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఎవరైనా చెప్పండి, పౌలు అనేటువంటి కార్యం చూసారా? అన్ని జనులకు దేవుడు అపోస్తులుగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అయినా యూదులకు అపోస్తులు అనడానికి పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులకు నాకు సామర్థ్యం కలుగు చేసిన మంచి సాక్షి ఆయన. ఏంటంటే బైబిల్ కలిగినటువంటి అత్యధికంగా అన్ని జనులకు సంబంధించినటువంటి బైబిల్ పరిచర్యలో యూదులకు రాసినటువంటి ఉత్తరాలు వేరు. వినండి, యూదులకు రాసినటువంటి ఉత్తరాలు పరిచర్య ఉత్తరాలు వేరు, అన్ని జనుల యొక్క పరిచర్య ఉత్తరాలు వేరండి. అదవుతుందా? ఇప్పుడు దశమ భాగం పరిచర్య యూదులుగా అన్ని జనులుగా ఎవరు చేయాలా? యూదులు చేయాలా? అన్ని జనులు. దశమ భాగం పరిచర్య నేను దేవుడు ఎందుకు పెట్టాను చెప్పండి? దశమ భాగం పరిచర్య ఉంది కదా, ఈ పరిచర్య దేవుడు ఎవరి కోసం పెట్టాడు? ఎందుకోసం పెట్టాడు? అసలు ఈ పరిచర్య పెట్టబోతే నేను ఎందుకు వచ్చింది? ఏనండి, ఇదే పరిచర్య చేద్దాం. మొట్టమొదటి దశమ భాగం ప్రారంభమైంది అబ్రహాం సభలు ప్రారంభమైంది. అబ్రహాము శాలేము అనేటువంటి మెల్కీసెదెకు అబ్రహాము రాజును సంపాదన చేసి వచ్చినటువంటి సందర్భంలో ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకుని ఆ రొట్టె ద్రాక్ష ఇచ్చేటువంటి అతనికి ఆయన 10వ వంతు ఇచ్చాడు. రైట్? అక్కడ మొదలైనటువంటి పరిచర్య అది ఒక సూచనగా జరిగింది. ఓకేనా? మెల్కీసెదెకు దగ్గర పరిచర్య ఒక సూచనగా జరిగింది. ఆ తర్వాత అక్కడ రాసిన దేవుడు అన్నాడు కూడా దశమ భాగం ఇచ్చేటువంటి సమయంలోనే లేవి అనేటువంటి ఆయన అబ్రహాము గర్భంలో ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత దశమ భాగం కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఒప్పుకున్నటువంటి ఆయన యాకోబు గారు అయ్యా నేను ఏ దేశంలోకి వెళ్ళినా నా మామ దగ్గరికి నేను పోతున్నాను, నన్ను క్షేమంగా మరణాన్ని తీసుకుని వస్తే నేను ఇచ్చినటువంటి దాంట్లో 10వ వంతు నీకు నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. రైట్? తర్వాత పరిచయం ఎక్కడ మొదలైందంటే ఈ దశభాగం కాన్సెప్ట్ ధర్మశాస్త్రంలోకి తీసుకుని రావడానికి మోషేకి దేవుడు చెప్పింది. ఎందుకంటే మొత్తం గోత్రాలు 12 గోత్రాలు. అవునండి, యాకోబు యొక్క బిడ్డలు 12 మంది గోత్రాలు ఉన్నాయి. ఈ 12 మంది గోత్రాలలో ఒక గోత్రాన్ని దేవుడు పక్కన తీసేసాడు. ఎవరిని? లేవి గోత్రాన్ని. లేవి గోత్రాన్ని తీసినా కూడా 12 అయ్యారు. ఎట్లా అయ్యారు చెప్పండి? మొత్తం మామూలుగా 12 గోత్రాలు, కానీ లేవి గోత్రాన్ని తీసేసినా 12 గోత్రాలు చేశాడు. ఎలా చేశాడు? యేసేపుకు జ్యేష్ఠత్వం లేదు కాబట్టి అతను కానీ దేవుడికి అత్యధికంగా ప్రీతి ప్రాప్తుడు కాబట్టి అత్యధికంగా విశ్వసనీయంగా పనిచేశాడు కాబట్టి అతనికి 200 ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకని ఏం చేశాడు? మిగిలినటువంటి వారికి ఒక్కొక్క ఆశీర్వాదం ఒక్కొక్కరిని ఇచ్చిన యేసేపుకు మాత్రం ఫలించే ఈ కొమ్మకి 2 ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళ కుమారుడు మనష్షే ఎఫ్రాయిము ఇద్దరిని వంశకర్తలుగా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ లెక్కన లేవిని తీసేసిన తర్వాత 11 అయ్యారు. అలా ఎఫ్రాయిము మనష్షే ఉన్నారు కాబట్టి ఎంతమంది అయ్యారు? 12 గోత్రాలు అయ్యారు. ఈ 12 గోత్రాలకి లేవికి 10వ వంతు మీరు ఇవ్వడానికి ఎందుకు చెప్పాడంటే మీ అందరికీ స్వాస్థ్యాలు ఉన్నాయి. ఎవరికి? మీ అందరికి స్వాస్థ్యం ఉంది. ఎందుకో స్థలాలు పంచుకోవాలి, పొలాలు పంచుకోవాలి. మీ అందరికి పొలాలు స్థలాలు అన్ని పంచుకున్నారు కాబట్టి పొలాలు స్థలాలు ఏంటంటే ఎవరికయ్యా? లేవీకి నేను ఎక్కడ భూభాగం నేను పంచలేదు కాబట్టి మీకున్నటువంటి భూభాగంలో పడినటువంటి పట్టణంలో చెప్పుకొచ్చి లేవీకి ఇవ్వండి అన్నాడు. కాబట్టి లేవీ గోత్రానికి అవకాశం లేదు కాబట్టి అలా పరిచయం మొదలేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజున నేనే గోత్రికున్నా? లేవీ గోత్రికున్నా? నేను లేవీ గోత్రికున్నా? మరి మీరేం చెప్పుకోవచ్చు? నాకు అర్థమైంది మీకు? కానుక పరిచయం ఇవ్వచ్చు. అంటే పౌలు దశమ భాగాల గురించి పౌలు ఎక్కడ ప్రస్తావన చేశారు? అర్థమైందా? మీకు శక్తి కొలది కానుక ఇవ్వాలన్నాడు. ఇంకా మీ పేదలు కూడా మీ దాతులతో ఎక్కువగా ఉండడం అన్నాడు. ఇక్కడ 10వ వంతు అనే కాన్సెప్ట్ యూదుల కొరకు చెప్పలేదు తప్ప అన్ని జనులకు వచ్చేదారు కదా దేవుడు మీకు పోల్చి అంతకంటే ఎక్కువ ఇవ్వండి. ఒకవేళ మీకు స్తోమత ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇవ్వలేదు కాబట్టి దేవుడిని దీవించడం, లేదా 10వ వంతు లేకపోతే మీరు నాశనం అయిపోతారు, 10వ వంతు ఇవ్వకపోతే మీరు ఇట్లా అయిపోతారు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అసలు ఆ విషయంలో పౌలు ఎందుకంటే చెప్తున్నారంటే అన్ని జనులకు అపోస్తులుగా దేవుడు ఏర్పాటు చేసింది పౌలుని. అదవుతుందా? మనందరూ ఎవరి? యూదులు అని చెప్తున్నా అన్ని జనులకు రక్షించబడి యూదులతో పాటుగా సమాన వారసత్వంలో వరము ద్వారా పొందినటువంటి వారు. ఈ వరకు ఒక మర్మం. ఈ మర్మం గత కాలం ఎవరికి తెలియదు. ఈ మాట నాకు తెలియదు అనమాట.
ఈ మర్మం ఎవరో తెలియదన్న మాట నేను వాడను, పౌలే వాడాడు. ఈ మర్మము అంత్యకాలంలో దేవుడు నాకు బయలుపరిచాడు అన్నాడు. ఏ మర్మము? అసలు అన్ని జనులైనటువంటి వాళ్ళు వస్తారని, వాళ్ళు యూదులతో సమానం పాల్గొనవలసి అవుతారని, వీళ్ళందరూ సంఘంగా ఉంటారని పాతకాల భక్తులకు తెలియదు. అర్థమైందా? అందుకని సత్యవాక్యం సరిగ్గా విభజించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పత్రికలు అన్నింటినీ అందరికి కలిసి రాసి మాట్లాడటం కాదండి. పత్రికలు అన్నింటిలో కొన్ని పత్రికలు యూదుల కోసం అయితే, కొన్ని పత్రికలు అన్ని జనుల సంఘాల కొరకు. ఎందుకంటే వాళ్ళందరూ విషయం, వాళ్ళ పరిచయం రక్షణ వేరు, అన్ని జనుల రక్షణ వేరు. అన్ని జనులు కృప ద్వారా రక్షించబడినటువంటి వారు. ఎలా ఉన్నా యేసుక్రీస్తు ప్రభువు సువార్త మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు అని వాక్యం చెప్తా ఉంది. ఆ వాక్యాన్ని బట్టి అనేక అన్యులకి పౌలు పత్రికలు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి నా నామము నిమిత్తం అతను ఎన్ని శ్రమలు అనిపించవల్లో అవన్నీ నేను అతనికి నేర్పెదను అన్నాడు. అద్భుతం. గరిటెల యొక్క పరిచర్య అంటే నిత్యము శ్రమలు పాలవలసిన పరిచర్య. వినండి, ఎందుకు ఈ మాట చెప్పారంటే, యూదులకు సువార్త చెప్పడం కాస్త తేలికే. అర్థమైందా? యూదులు ఏ దేవుడు నమ్ముకున్నారు? యూదుల దేవుడు ఎవరు? యెహోవా నమ్ముకున్నారు. కాబట్టి యెహోవా అనేటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి ఆయన, అదే నామంతో ఉన్నటువంటి క్రీస్తు యేసు అనే నామంతో యెహోవా అనేటువంటి పేరు కలిగినటువంటి దేవుడే ఏ కుమారుడు అయి ఉన్నటువంటి ఆయన క్రీస్తు అనే యేసు అనే నామధేయుడు భూమి మీదకి వచ్చాడు. ఈ యేసే క్రీస్తు అని సువార్త చెప్పడం తేలిక. ఎందుకు? యేసు ప్రభు ఎలాగో బ్రతికాడు అవన్నీ లేఖనాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు చూపించవచ్చు. కాబట్టి యూదులకు సువార్త చెప్పేటప్పుడు ధర్మశాస్త్రం తీసుకుని, ఇదిగో బాబు, ఇదిగో ఆది కాలంలో ఆది యందు వాక్యం చూసారా, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన వాక్యం ఉంటుందంటే అవును. అయితే ఏంటంటారు? ఆది అంటే ఎవరు అనుకున్నారు బాబు? ఎవరు అనుకున్నారు? ఆది అంటే మొదలు కాదు ఆయన. ఎవరో తెలుసా? యేసు ప్రభువు అన్న ప్రకటనలో ఐ యామ్ బిగినింగ్ అండ్ ఐ యామ్ ద ఎండ్ అన్నాడు. నేనే ఆదియు అంతమై ఉన్నాను అన్నాడు. చెప్పండి, ఆది అనే మాట ఎవరు వాడారు? యేసు ప్రభు వాడారు. ఇప్పుడు ఆది కాలంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించడం రాసింది కదండి. ఆది అంటే ఎవరు? యేసు అనే నామధేయాన్ని పెట్టి వాక్యం ఎవరు రాసిందో? యేసునందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. ఇది దేవుడు వాక్యం. కాబట్టి ఆది కాలంలోనే యేసు అనేటువంటి పేరు మొదలైపోయింది, మొట్టమొదటి ఇచ్చినది. ఇప్పుడు ఆ వాక్యం చూపించవచ్చు. ఎందుకు? ప్రకటన వాళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆది కాలం వీళ్ళకి తెలుసు. కాబట్టి యూదులకు వాక్యం చూపించడం చెప్పడం చాలా తేలిక ఉంది. యేసును దేవుడిని ప్రకటించడానికి చాలా ఈజీగా ప్రకటించదు. వాళ్ళు నమ్ముతారని నమ్మడం నెక్స్ట్ విషయం, కానీ ప్రకటన తేలికే. కానీ ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అమెరికా కానీ, బ్రిటన్ కానీ, రష్యా కానీ, భారతదేశం కానీ, ఇలాంటి దేశాల్లో ధర్మశాస్త్రం అనేది లేదు. ఏది? యోధా దేశానికి ధర్మశాస్త్రం ప్రపంచ దేశాలు లేదు. ఇప్పుడు చెప్పండి, అమెరికా దేశంలోకి వెళ్ళి నీ గ్రంథం తప్పు అని చెప్పేసి అన్న ఏం చేస్తాడు? బ్రిటన్ దేశంలోకి వెళ్ళి నువ్వు ఇప్పుడు దాకా ఆచరించే తప్పు అన్నప్పుడు ఏమో చేస్తారు? తుప్పు చదువుతారు. అర్థమైందా? ఎక్కడికైనా ఏ దేశానికి వెళ్ళి, ఏ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరూ తప్పని ఎంటున్నారు. కానీ ఎవరి ఎంత రియాక్ట్ తెలుసా? చాలా సున్నితమైన విషయాలు. కాబట్టి అలా సొంత దేశంలో సువార్త చెప్పడం కంటే, అలాగే ఆల్రెడీ గ్రంథాలు ఉపయోగించి ధర్మశాస్త్రం చూపించడం కంటే, ఎక్కడ కూడా దేవుడి గురించి విన్నటువంటి వ్యక్తులకి యేసుని గురించి పరిచయం చేయడం ఎంత కష్టమో, ఆ కష్టాన్ని, ఆ శ్రమని, అది ఒక్క రోజుతో పోయే శ్రమ కాదండి. ఎందుకంటే పౌలు వెళ్ళి రోజు యూదుల దగ్గర కాదు, రోజు అన్ని దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఆసియా దేశం అంతా పరిచయం చేశాడు. ఎవరి? రోమా దేశంలో పరిచయం చేశాడు. ఆయన పరిచయం చూస్తా ఉంటే చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు ఈ రోజు. ఈ పగటికాలంలో చిన్న ఉదాహరణ చూపిస్తాను. పౌలు పరిచయం మొదలు పెట్టిన తర్వాత ఈ గరిటలాగా నిత్యము మా శ్రమలు ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో, నిత్యము బూడిదలు ఎత్తుకుంటా అగ్గిలోంచి బూడిదలు ఎత్తుకుంటా నిత్యము శ్రమ పడతా, ఇలా శ్రమలు పడతాడని మీరు చెప్పండి. దేవుడు నాకు నిమిత్తము అన్ని జనులు సువార్తను ప్రకటించడం అంటే ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో, ఎంత నిత్యము అంటాడు. వధించబడినటువంటి గొర్రెపిల్లగా దినదినము మేము వధించబడతాం అంటాడు. అంటే రోజు సావత్తి వస్తా ఉంది, రోజు అవమానాలు, రోజు నిందలు, రోజు అర్థం. దానికి సూచనగా ఒకే క్రమంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని నేను ముందు పెడతాను, మీరు జాగ్రత్త చూడండి. పౌలైనటువంటి ఈయన దేవుడికి చేతున్నటువంటి ప్రధాన యాజకుడైన యేసు ప్రభు చేతిలో నా నామ నిమిత్తం మీరు ఎన్ని శ్రమలు అనుభవించమనో అవన్నీ అతనికి నేను చూపెదను అన్నాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ, కంటిన్యూ శ్రమను ఎలా అనుభవించాడో చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూడండి ఒకసారి. 26వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం చూస్తే ఏం రాసిందో చదవండి మీరు ఒకసారి. 30వ వచనం. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుని వారు లేచి అవతలకు పోయి ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది. ఇప్పుడు పౌలు ఏం చేశారంటే దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఎక్కడ?
ఏమండి అన్యజనుల మధ్య దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి ఇగో ఈయన మాకు వ్యతిరేక కొత్త దేవుని మాకు పరిచయం చేస్తున్నాడు అని ఈ పౌలు గారిని తీసుకెళ్ళి ఆ దగ్గర అధికారుల దగ్గర చెప్పేశారు. చెప్పిన రకాల వాళ్ళు తీర్పు చేయడం మొదలు పెట్టారు. ఏమయ్యా ఏం చెప్పావు, ఏం చేస్తావు అన్నాడు. పౌలు ఎప్పుడు కూడా అంతేనండి, పౌలు సువార్త పరిచయం ఎప్పుడు కూడా ఎదుటి వాడిని తప్పు అనే మాట పౌలు వాడటం అర్థమైంది. మీకు మీరు తప్పు చేస్తున్నారు, మీకు అది తెలియదు, నీకు తెలియదు అనేటువంటి పౌలు ఏ అన్యజనుల యొక్క దేవతల గురించి కానీ దేవతారాధన గురించి కానీ పౌలు మాట్లాడేది. ఎలా చెప్పాడంటే వాళ్ళకి, మీరు ఆ తెలియక దేవుడిని పెడుతున్నారే, అది కాకే ఆల్రెడీ వేరే దేవుడు ఆరాధన చేసినప్పుడు వాళ్ళు పౌరు టార్గెట్ చేయాలి. పౌరు మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాడు, మీకు తెలియబడిన దేవుడిని బలిపెట్టం కట్టారు కదా అని వాళ్ళు చెప్పాడు. అంటే మీరు తెలియక ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడిని మీకు చెప్తున్నాను అన్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో మీకు తెలిసిన దేవుడు అని పెట్టారు, బలిపెట్టలు ఉన్నాయి కదా. ఇవన్నీ గురించి పౌలు ఏమన్నాడు, ఈ తప్పు చెప్పలా. ఏమన్నాడు, మీకు తెలియక ఆరాధించిన దేవుడిని పెట్టుకున్నారు కదా, ఆ తెలియక ఆరాధించిన దేవుడు ఏం తెలియజేస్తారని చెప్పేసి మాట్లాడు. అంటే తెలివిగా దేవుడు సువార్తను ప్రకటించాడు. రెండోది, ఆ ప్రాంతంలో పోయినప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేటువంటి ఎవరికి కూడా గాయపత్రం చేస్తున్నాడు. కానీ ఊరుకుంటారు చెప్పండి, వాడు వెంటనే ఏం చేశారంటే, మాకు ఇతను మనుషుల సువార్తను ప్రకటిస్తున్నాడు, మాకు ఇష్టం లేదు కాబట్టి ఇతను మరణ శిక్షకు పాత్రని చెప్పేసి ఎత్తికి అధికారులకు అప్పగించారు. అధికారులు విచారణ చేశారు. ఏమయ్యా నువ్వు వాళ్ళకి ఏ వాక్యం చెప్పావు అంటే, వాడి అగ్రిప్పతో కూడా మాట్లాడతాడు. అగ్రిప్ప రాజుతో మాట్లాడతాడు, అయ్యా ఇదిగో నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, యోధా మత ప్రవేశిస్తున్నాను కాబట్టి మతంలో ఉన్నంతసేపు నాకు మత్తుగా ఉంది, మతంలో ఉన్నంతసేపు మనుషులను చంపాను, మతంలో ఉన్నంతసేపు మనుషులు హింసపరిచాను, నేను మతంలో ఉన్నంతసేపు గాయపరిచాను. కానీ నేను మతం అనుకున్నటువంటి మీరు మతం అనుకున్నటువంటి యేసు ఆ మార్గంలో నేను నా పితరుల దేవుడు కనుగొన్నాను అని, యేసు ప్రభు అనేటువంటి మతము కాదు, మతం మత్తు కాదు, మతం అనేది మత్తులో ఉంటుంది. మతం అనేది కనుక మత్తు ఎక్కితే ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి ఆ మతంలో నుంచి నేను బయటకు వచ్చి క్రీస్తు యేసు మార్గంలోకి వచ్చాను, ఈ మార్గంలో నేను బోధిస్తున్నాను అని చెప్పాడు. అర్థమైందండి. మతంలో ఉన్నంతసేపు మనిషిని చంపాలనిపించిన పౌలుకి అర్థమైందా. అసలు యోధా మతం సేపు యేసును అంగీకరించిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ మతం అలా తీసుకొస్తుందని ఆ మతానికి కట్టుబడినటువంటి యోధా మతం ఆయన యేసును మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చంపడానికి వెనకాడలేదు. ఆ తర్వాత ఆ మార్గ మధ్యలో ఉన్నటువంటి ఆ మతపు మతం దిగింది, లేకపోతే దారిలోకి వచ్చాడు. ఒక మార్గం నుంచి తిరగ మార్గంలోకి వచ్చి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అయితే ఈ సువార్త వల్ల వాడు బంధు ఎత్తుకొచ్చి అప్పగిస్తే తీర్పు చేస్తున్నాడు. ఏమైనా ఏం చెప్పండి, ఇదే చెప్పాడు. అదే సువార్త మీకు 20 అధ్యాయం ఉంటుంది. అగ్రపరాలు సువార్త చెప్తే ఆగ్రహపడ్డాడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవులు చేయి చూస్తున్నావే అని అంటాడు. అంటే పౌలు ఆటోమేటిక్గా అలాగే వాక్యం చెప్పేసి ఏదో ఎంత సులువుగా క్రైస్తవం చేస్తావా అని అన్నాడు. అయ్యా సులువుగా దుర్లభముగా నేను మాత్రము కాదు, కానీ ఈ దేవుని మాటలో ప్రతి ఒక్కడు రక్షణలోనికి రావాల్సిందే. ఈ చివరికి వస్తే రక్షణ కావాలని కూడా వద్దనుకుని పోనీ రాజులు ఎదుట కూడా అధికారులు కూడా చక్కగా సువార్త ప్రకటించాడు. చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు బంధకాలు వేశారు. ఎక్కడ బంధకాలు చెప్పండి. సువార్తను ప్రకటిస్తున్నందుకు ఒక పక్క బంధకాల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఏమండి ఈ శ్రమల బంధకాలు ఉన్న తర్వాత ఏమంటున్నాడు, ఈ శ్రమలు ఎప్పుడు తొలగిపోతాయా అంటున్నాడు పౌలు గారు. ఏమండి 26వ అధ్యాయం మీరు చూస్తా ఉంటే అపోస్తుల కార్యం గ్రంథము 26వ అధ్యాయము ఇప్పుడు మనం చూసినటువంటి 30వ వచనం చూస్తే ఇతర బంధకాలు తగిన హేతు లేకపోయినా బంధకాల్లో పడ్డాడు. అవునండి అదేమో రాస్తుంది, మరణములకు సంబంధించిన ఏ కూడా ఇతను ఎందుకు నాకు కనపడలేదు అన్నారు. చదువు 31వ వచనం చదువులు అనేవి రాస్తుంది, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినది ఏమీ చేయలేదని. ఆయన ఇప్పుడు ఏమనుకున్నారు, ఆల్రెడీ ఆయన బంధకాలు ఇప్పించారు, ఆయన మరణ శిక్ష తీసుకొచ్చారు. కానీ వీళ్ళు విచారణ చేస్తే అదే మనం ఎంత చూస్తున్నా కానీ మన చట్టాల ప్రకారం వెళ్తా ఉంటే ఈ చట్టం ప్రకారం ఎక్కడ అతను శిక్షించడానికి అవకాశం లేదు, ఆయన అతను బంధకాలు పెట్టారు. అంటే ఇప్పుడు చర్చలో వచ్చి ఎన్నిసార్లు మార్చి జైలు నుంచి బయటకు తేడం, జైలు లోపల పంపించడం, జైలు నుంచి బయటకు తేడం, జైలు లోపల తేడం, ఇలా అనేక సంవత్సరాలు పౌరులను చర్చలోనే పెట్టేశారండి. ఈ శ్రమలో నుంచి అయ్యా నువ్వు చెప్పుకోవడానికి నీకు కైసర్ దగ్గర పంపిస్తావు, నువ్వు అక్కడ ఏమైనా చెప్పుకోవచ్చు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి. చూడండి చరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పుకోవడానికి వెళ్తున్నాడు కదండి, వెళితే అబ్బాయి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే అక్కడ నుంచి బయటకు వస్తాను అనుకున్న లోపు ఆ తర్వాత అధ్యాయం ఏం జరిగింది మీరు చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకై ఉండేది. అమరము
బద్దలైపోసాగెను. కాబట్టి ఆ తర్వాత సంగతి ఏమంటే ఏమండి, ఇతను శ్రమలో ఉన్నాడు, ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు, ఆల్రెడీ చర్చాల్లో ఉన్నాడు, బంధకాల మధ్య ఉన్నాడు. ఇతను కాదు విడిపించుకోవడానికి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇన్ని సంవత్సరాలు చర్చాలు ఉన్నాడు, పౌలు విముక్తి కలుగుతుందని ఒక కైసర్ దగ్గరికి చెప్పుకోవచ్చు అని పోని పంపించి వాడు తీసుకెళ్తాడు. ఈ చర్చ జైల్లో నుంచి బయటికి రాగానే వాడిచ్చాడు, వాడు చేద్దాం వాడు ప్రమాదం వెళ్ళిపోయింది. అర్థమైంది మీకు మ్యాటర్ ఏంటో? అర్థమవుతుందా? ఏమర్థమైంది చెప్పండి నాకు. ఏదో చెప్పుకోక అక్కడికి వెళ్తే మా దాని మొత్తం సాల్వ్ చదువు అంటారా? ఏమర్థమైంది? ఒక పక్క చెరసాల నుంచి విడుదల పొందుతాము అనుకునే లోపు వాడలు ఎక్కితే ఈ వాడ సముద్రంలో ప్రమాదం ఇరుక్కుపోయింది. అంటే ఒక ప్రమాదం అయిపోయిన వెంటనే మరొక ప్రమాదం, నెక్స్ట్ అధ్యాయం కూడా ప్రమాదం మొదలైంది. ఇప్పుడు ఈ ప్రమాదంలో చెరసాల నుంచి బయటకు వెళ్దాం అనుకునేది ఇప్పుడు ప్రాణాలు పోయినట్టు. ఇప్పుడు ప్రాణాలు పోకుండా పరిస్థితులు తీసుకొచ్చి వాడ దెబ్బకు బద్దలైపోయింది, మొక్కలైపోయిన వాడ బద్దలైపోయింది, నడిమికి మొక్కలైపోయింది. ఇక వాడ వాళ్ళందరూ కూడా చెప్పాడు, బాబు మీరు అందరూ కూడా వాడ చెక్కలు పైపడినవాడు వాడ చెక్కల మొక్కల మీద అందరూ కూడా ఉడికిపోయింది. ఇక అమ్మాయి ఏమైంది, దాన్ని ఏమంటారండి, కన్ను సాగుపోయి కన్ను కట్టుకుపోయింది, ఏదో సాగు చెప్తాను చూసారండి. అలా ఇప్పుడు ప్రాణాలు పోయి ఎట్టగొట్ట ఆ సముద్రంలో పడి ఎట్టగొట్ట బయటకు వస్తే ఆ బయటకు వచ్చే ప్రదేశం ఎక్కడికి తెలుసండి, చదవడి 28వ అధ్యాయంలో ఇక్కడే శ్రమ తట్టుకుని ప్రాణాలు పోతున్న సముద్రంలో వచ్చి ఈ ఓడ శ్రమ తట్టుకుని బయటకు వచ్చే లోపు వాళ్ళు ఎక్కడ పడ్డారు? 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏ వర్షం 28వ అధ్యాయంలో మొదటి వర్షమే. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకోండి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఎంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం గురించి చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరూ చేర్చుకుంది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు ఏరి ఆ నిప్పుల మీద చూడండి. ఇక ఏమ్మా ఎప్పుడన్నా పుల్లలేరటకి వెళ్ళారా? ఏమ్మా ఎప్పుడన్నా పుల్లలేరటకి వెళ్ళారా? పుల్లలకి వచ్చారు ఎప్పుడన్నా? ఏమండి మైకి పట్టుకునేవాడు ఇప్పుడు ఏం పట్టుకోవాల్సి వచ్చింది? పుల్లలకు రావాల్సి వచ్చింది. మైకు బట్టి ప్రసంగం చేసినటువంటి పౌలు గారు ఎక్కడో చేరడానికి చూసారు. ఇప్పుడు చక్కగా సువార్త ప్రకటన మైకు బట్టి ప్రైజ్ అనుకుంటా ఊరంతా వాక్యం చెప్పారు. ఎక్కడ ప్రైజులు ఎత్తుకెళ్ళి చేస్తాలా పడేశారు. చేస్తాల బంధకాలు హింస పెట్టి పలాచని నీకు చెప్పుకోదనుకుంటే ఆ శ్రమ వదిలిపోయింది అనుకునే లోపు సముద్రంలోకి వచ్చారు. సముద్రంలో శ్రమలు మొదలైపోయాయి. సముద్రం 14 రోజులు అన్నపానాలు ఎక్కడ మానేశారు. ఇలా మొత్తం ఓడడం దెబ్బ ఆ సముద్రంలో దేవుడి చెట్టు మీద వరుసగా ఈ వాక్యం ధ్యానం చేద్దాం. అదే ఒకే పడవ మీద 5 రకాల గాలులు కొట్టినాయి. ఎలాంటి అంటే ఇప్పుడు ఆలోచించారా? ఒకే సముద్రంలో వాడ మీద 5 రకాల ఎట్టేటైన దెబ్బలు తిన్నాడు. అక్కడ మీరు చదివితే ఈ 27 అధ్యాయాలు చూస్తే 5 రకాల గాలి దెబ్బ ఈ వాడ తగిలినది. పెద్ద సముద్రం, చిన్న వాడ, 5 రకాల గాలి వచ్చి ఆ వాడను దెబ్బ కొట్టాలని అంత ఉనికిసలాడిపోయి చివరికి ఆ వాడ మొక్కలైపోయింది. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, ఒక శ్రమ పోయిందంటే ఒక శ్రమ, ఒక శ్రమ పోయిందంటే ఒక శ్రమ, మళ్ళీ ఇప్పుడు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో నీటిలో మునిగిపోయి ఎట్లా పడ్డా చక్కల మీద ఈదుకుంటా ఏదో ఒక ఊరికి చేరు. ఆ చేరి ఊరు ఏ ఊరు? అనాగరికల ఊరు. అనగా నాగరికత వెళ్ళినటువంటి ఆ మెడితే అనేటువంటి ద్వీపానికి చేరారు. ఆ మెడితే ద్వీపంలో చేరిన తర్వాత ఇక ఏమైందంటే అక్కడ బాగా తడిచిపోయాడు కదా, చొక్కలు తడిచిపడి బాగా వర్షం వచ్చింది కదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంట పుట్టడం కొరకు చెప్పి ఏం చేశారంటే సరే మంట మొదలేశారు. ఇప్పుడు మంట మొదలయ్యారంటే ఏం చేశారు? వీళ్ళు వాళ్ళు చదివేసుకున్న పౌలు పొరలే కూర్చోవడం కానీ వెళ్ళి పొలాన్ని కొంచెం మోపెట్టి పొలం తెచ్చారు. పౌలు యాత్రండి పాస్టర్ గారు పొలం కొంచెం పాస్టర్ గారిని ఇప్పుడు మీరు చూడగలుగుతారా? ఈరోజు పొలం కొంచెం పాస్టర్ గారు మీరు చూస్తారా? ఏమండి చివరికి పొలం రావడం కాదు, మన బైబుల్ మనం మోసుకునే పరిస్థితి అక్కడ వచ్చింది. ఏమండి మన బైబుల్ మన దగ్గర దేవుడు ఇచ్చినటువంటి సేవలో బైబుల్ పట్టుకుంటారు కదా, మన బైబుల్ కూడా పోయాలి, మన బ్యాగులు కూడా పోయాలి, మన కారు కూడా డోర్ తీయాలి. మనమేమో బట్టి ఇదా పరిచర్య అంటే దేవుడి యొక్క సేవకులు అంటే అంట. ఒక పక్క పౌలు ఎంత శ్రమ పడుతున్నాడు, ఒక శ్రమ నుంచి ఒక శ్రమ అనుకుంటే అది రాజేయని పొల్లలు ఎదుర్కొని ఎత్తివేలు పెట్టుకొచ్చాడంటే ఏది చేతి కట్లు తగ్గితే స్వస్థపడినటువంటి పౌలు, చనిపోయినటువంటి బతికించినటువంటి పౌలు. ఇక అలాంటి కార్యాలు మనకి ఏంటి? అసలు మనకి ఏమంటాము?
అలా పౌలు చనిపోవడం బతికించినట్టుగా, పౌలు అనేక రోజులు స్వస్థపరిచినట్టుగా, పౌలు యొక్క తాగిన చేతి కూడా అనేక బాగుపడినట్టుగా ఇలాంటి పరిచయం మనకు జరిగిందంటే ఇక మన కాలు నేల మీద ఉండదేమో, ఇక ఆకాశం ఎలా వెళ్తా ఉంటామేమో నేల పైన, ఎవరు అసలు రోడ్డు మీద నడుపుతామండి. కానీ పౌలు ఇంత పరిచారకుడు, ఇంత దేవుని చేతిలో నిత్యము దేవుడి కొరకు వాడబట్టవాడు, దేవుడి చేతిలో ఇతను ఎలాంటి వాడు అంటే అమ్మా అగ్నిలో కూడా పరిచయం చేసేటువంటి గరిటి వంటి వాడు. ఆ గరిటిలాగా నిత్యము శ్రమంలో ఇట్టుకున్నాడు, నిత్యము శ్రమలు పడతానే ఉన్నాడు. అలాంటి శ్రమల మధ్య ఇప్పుడు మనం ఏడుకొస్తే పొలం ఎదుర్కొచ్చి దాటేసాడు. పోయి పొలం ఎదుర్కొచ్చి చేస్తామని మళ్ళీ ఏదో తెలుసా, మీరు చదవండి అక్కడ ఆ పొలం దాటేసి దగ్గర రాజేస్తే ఆ తర్వాత ఏం జరిగింది చదవండి, వచ్చిన కంటిన్యూ చేయాలి. అప్పుడు వర్షము కురియచ్చు చలిగా ఉన్నందున నిప్పు రాజబెట్టి మమ్మల్ని చేర్చుకొని అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాగము బయటకు వచ్చి సరిపోయింది. ఈ శ్రమ ఎక్కడ ఉందని మీకు కంటిన్యూ అర్థమైంది. ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వస్తున్నాడు అనుకునే లోపేమో సముద్రంలో పడ్డాడు, సముద్రం నుంచి పడ్డాడు అనుకుంటేనేమో నేను వాటర్ శ్రమంలో నీళ్ళలో పడ్డాను, నీళ్ళలో పడ్డాను అనుకుంటేనేమో అనాగరికుల మధ్య పడ్డాను, అనాగరికుల మధ్య పడ్డాను అనుకునే లోపేమో మళ్ళీ బాగు చేయాలని కలిసింది. ఎన్ని శ్రమలు చెప్పండి వస్తుంది, ఒకదాని ఒకటి. ఈ వీటిలో ఎక్కడ పౌరు సొప్పడే సందర్భం ఉందండి. జైల్లో సొప్ప ఉందా? 14 దినములు అన్నపాలను ఎక్కడ కడిగి చేయకుండా సముద్రంలో సొప్ప ఉందా? గోడ బద్దలైపోతే అందులో 276 మంది ప్రజలతో పాటు పౌలు ఒక చెరసాల ఉన్నటువంటి సైకిల్ మధ్య ఉన్నాడు. అప్పుడు సుఖం ఉందా? సుఖాలు పోవాలి. అక్కడికి ఏమన్నా బద్దలైపోయినటువంటి వాటిలో నీళ్ళలో కూడా ఈదుకొని వచ్చి గుడ్డలు పడితే పోనీ అక్కడేమో సుఖం ఉందా? పోనీ సరిగా వస్తున్నానే పర్లేదు అనే లోపు ఈలోపు పావు వచ్చి ఎగిరి చేయగలవు. కానీ అందరితో చూడండి, పావు చేయగలిసి చచ్చిపోవాలి. ఎందుకంటే వెంటనే వాళ్ళందరూ చూసావు, రే ఇది చాలా పెద్ద పాకిస్తాడు అయిపోయినా ఎవరు జనం చూశారండి. పౌలు అంటే ఒకసారిగా పౌలు గారికి ఆ సముద్రంలో బతికిపోయినా ఇక్కడ మన పావు గారు వేసేసింది కాబట్టి పౌలు అనేటువంటి వాడు జనం అంతేనండి. మన కనుక చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, శ్రమకు మనం ఎట్టబడి నిలబడతాం, శ్రమను ఎట్టబడి తట్టుకుంటాం. వెంటనే జనబట్టలు ఈ శ్రమ ఎత్తుకొని ఏ పాపం చేసి అంతే శ్రమ వచ్చి అంటే అనగానే వినండి, శ్రమపడి శ్రమ ఇలా గరిటి పరిచయం ఒప్పుకోవడం అనేది పౌరుకే సాధ్యం ఉండదు. ఎవరి ఇలా చెప్పండి ఏం పాము కలవగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో అటువంటి పాము, ఈ లోకంలో సర్పాలు, అవమానాలని, నిందలని, అబద్ధాలని కాటేస్తే మనం ఏం చేసా, నన్ను కాటేశారు, నా మీద నిందేశారు అని ఏడకూడదు. ఏం చేశాడు పౌలు? ఎదిరించేశాడు. అంటే దీన్ని బట్టి మన మీద నిందేస్తే మనం ఏం చేయాలి? మ్యాటర్ అర్థమైందండి. మన మీద కాటేసి అనుకోండి, ఆ కాట్ ఏం చేయాలా? విదిలించారు. సర్పం లాంటి నిందలు వేస్తా ఉంటే, కాట్లు వేస్తా ఉంటే మనం నన్ను కాటేసాడు కూడా అసలు పావు కూడా గేలాంటి కాదు, పావుని ఇలా విదిలించేసిన తర్వాత కొంత ఏం చేసి తెలుసండి, ఆ శ్రమ కాసేపు పౌలు టైం ఇచ్చాడు జనాలకి. అదనా మన మీద నిందేసినప్పుడు, ఇద్దరు మాట వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు. నేను ఒక మాట దేవునికి వారికి చెప్తాను, దేవుని యొక్క పత్రిక మనం చదివి చెప్పడమే కాదు, మన బతుకు కూడా పత్రిక ఉండాలి, మన జీవితంలో పత్రిక ఉండాలి. ఇది నేర్చుకున్నటువంటి మనం సాక్షిగా చెప్పుకోవడం, మన బతుకులో సాక్ష్యం ఉండాలి, మన జీవితంలో సాక్ష్యం ఉండాలి. నేను దేవుని సువార్త పరిచయం చేసేటువంటి దినాలు మొదలు కానీ నేటి మనకు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది, ఎన్నో నిందలు పడాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది. అర్థమైందని అయినా సరే నన్ను ఎవరు ఇట్లా ఎందుకు అన్నారు అని ఎంతవరకు ఒక్కరు కూడా అడిగారు. కావాలంటే మా వ్యాపారంలోనైనా సరే, ఏ ఊరైనా సరే మీరు అడగండి, నన్ను ఒక వ్యక్తి దాకా ఎవరైనా ఒక ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ లేదా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే నన్ను ఈ మాట అంటే వాడిని ఎవరిని తిరిగి ఒక మాట అడగలేదు, అనలేదు కూడా. మీరు అన్నారని చెప్తారు, అవురా అలా అన్నారా అని ఎంత పెద్ద విషయం అన్న కానీ ఇక ఏ విషయాలు ఉంటారో మీరు ఆలోచించుకోండి. అందుకని 19 ఏళ్ళ కుర్రాడు పరిచయం మొదలుపెట్టినప్పుడు ఏంటి యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏ మాట అంటారో నేను మీకు హిట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఏమనుంటారో, ఏ మాట వస్తుందో మీరు ఆలోచన చెప్పుకోండి. ఇక ఆ వయసు నుంచి నేటి వయసులో నేను అప్పుడు అనుకునేవాడు, ప్రభా తొందరగా ముసలాళ్ళు చేసే ప్రభా తొందరగా ముసలాళ్ళు అయిపోయింది, బాధ లేకుండా పోదు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు అలా నింది వచ్చి పలాలు అన్నారని కూడా నేను ఒకటే చెప్పా, జస్ట్ విదిలించేసా. ఎందుకు? జనాలకి టైం ఇస్తే చాలు వాళ్ళు తెలుసుకుంటారు. అదొందా నిజమేంటో తెలియాలంటే జనాలకు టైం ఇవ్వాలి. ఆ టైం దాకా మనకు ఓపిక ఉండాలి, ఆ ఓపిక వహించాలి. అది పౌలు చేశాడు. వాళ్ళందరూ పౌరుని వ్యక్తం ఈ గోడ చేస్తున్నారు అన్నాడు. పౌలు అంటే నన్ను ఇట్లా కదా రే పిచ్చపెచ్చుకోవాలి ఒక్కొక్కడికి అని అలా విదిలించేసి
జనాలకు టైం ఇచ్చాడు. వాళ్ళందరూ చూశారు, రే పౌలు కాసేపు ఉండిపోతాడు, బాగా విషయం ఎక్కింది, చచ్చిపోతాడు అనుకున్నారు. తీరా చూస్తే పౌలుకి ఏమీ కాదు. ఒకలాంటి వాడు రా, ఎవరు అరే పౌలు దేవుడు రా, దేవత లాంటి వాడు రా అంటే ఇప్పటిలాగా అన్నారు అక్కడే. అర్థమైందా? నిన్ను దెయ్యం లాంటి వాడు అన్న మనుషులే రేపు నిన్ను దేవుడు అని పిలుస్తారు. అర్థమైందా? నిన్ను దైవమైనటువంటి వాడే, నువ్వు పాపించుకోవాలన్నటువంటి వాళ్ళే నీ పాదాల బయట పెట్టుకోవడం చాలంటారు. అర్థమైందా? ఎప్పుడు అంటారు? వాళ్ళు వేసి ఎందుకు మనం టైం ఇస్తే, వాళ్ళు వేసిన అపవాళ్ళకు టైం ఇస్తే ఈ శ్రమల్లో తట్టుకుని నిలబడగలటం మన చేతనైతే ఈ రోజున గరిటి లాంటి పరిచయం ఎన్నుకోవడానికి పౌరులు మీరు చూడండి. ఈ వరుసనే ఎక్కడ అక్కడ వస్తారని నేను చెప్పలా. ఇప్పుడు అక్కడ శ్రమ జరిగింది, ఆడో శ్రమ జరిగింది కాదు. 26 అధ్యాయుల శ్రమ మొదలైంది. ఒక శ్రమ మొదలుకుంది, ఇంకో శ్రమ, ఇంకో శ్రమ, ఇంకో శ్రమ, ఇంకో శ్రమ, ఇంకో శ్రమ అనగా ఎంతసేపు నొప్పులోకి వెళ్తాం, బయటికి రావటం, అగ్నిలోకి వెళ్తాం, బయటికి రావటం, అగ్నిలోకి వెళ్తాం. ఇక జీవితకాలం అంతా కూడా శ్రమలుగా నిలుచుకున్నారు. పౌలు ఎక్కడ తిరిగితే అక్కడ అన్ని సముద్రం దగ్గర పడేస్తారు. ఒకసారి సముద్రం దగ్గర పడేస్తే వాళ్ళందరూ ఎత్తుకుంటారు. మనోళ్ళందరూ తిమోతి, మార్కులు ఎత్తుకున్నారు. ఏదైనా మావాడు ఎక్కడున్నాడు అనుకుంటే ఎత్తుకుతా ఉంటే వాళ్ళు ఎవరో సంభాషణ ఇచ్చాడు. అక్కడ ఎవరో సముద్రం కానీ ఎవడో పడున్నారు అనగానే గబ్బ 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 పరికి ఎత్తుకుంటూ వెళ్ళిపోయి అలా పౌలన్నా లేపితే మనోడు పౌలు గారు మొఖాలంతా రాళ్ళు పెట్టి ఎనిమిది కొట్టేశారు కదని పడిపోయిన తర్వాత పౌలు లేపుకుని ఆ శిష్యులందరూ ఎలాగా తిమోతి, వీళ్ళు మార్కు, వీళ్ళు అంటారు ఏంటన్నా ఇలా ఉండవు, ఏంటన్నా ఇలా కొట్టారు, ఇలా జరిగింది ఏంటన్నా అని చెప్పేసి అంటే మొత్తం దెబ్బలేట చూచారని అన్న వీళ్ళు కాస్త రెస్ట్ తీసుకున్న పదగానే పౌలు వేసి ఎంపీఎస్కి వెళ్దాం పదన్నా అంటాడు. ఏమన్నాడు? నీకు ఎంత ధైర్యంగా అలా అనుకుంటాను. ఏంద్రా ఈ పౌలు రాళ్ళు పెట్టి కొట్టి పడేసిన, బెత్తాలు పెట్టి కొట్టి పడేసిన, చెరసాల్లో తీసుకున్నా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కపట స్నేహితులు మోసాలు చేస్తా ఉన్నా, ఓడ ప్రమాదం దొరుకుతూ ఉన్నా, జీవిత కాలంలో శ్రమనే సేవగా ఎంచుకుని సాగినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో బలమైనటువంటి గరిటి పరిచయం చేశారంటే అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పడం దేవుని నామమున జరుగుతుందా. ఎవరి అలాంటి పరిచయంలో కొద్దిగా నేను కూడా పాల్పడుతున్నాయి. ఎలాగా ఎంటెంటే సన్నివేశం జరగడంలో ఎవరి 2016 సంవత్సరంలో నేను చెప్పా కదా, నేను ఇజ్రాయెల్ దేశానికి నేను వెళ్ళాను. కరెక్ట్గా ఇక్కడ నా కాలం మీద పిడుగులు పడింది. చూడండి, గుంటూరులో ఇంతమంది టవర్లు ఉంటే దరిద్రం నా నిద్ర పడాలా? అంతే మరి. మన టవర్ పడి పిడుగులు పడిపోయి ఒక్కసారిగా నెట్వర్క్ మొత్తం ఒక టవర్ మీద ఈక్విటీ బోర్డు అయిపోయింది. ఒక టవర్ ఏమో గార్డెన్స్ టవర్ పడిపోయి పక్కన బిల్డింగ్ మీద పడిపోయింది. చూడండి, ఇక్కడేమో ఒక బిల్డింగ్ ఇలాగైంది, ఒక టవర్ కాలిపోయినప్పుడు కూడా అలా పడిపోయింది. ఇలా పడిపోయి ఆ డబ్బులంతా మనం ఎలా చేయాలా అని కస్టమర్లు తగినటువంటి ఎక్కడెక్కడైతే పోయినాయో అవన్నీ రికవర్ చేద్దాం ఎట్టగొట్టని అప్పు చేసి, ఎందుకంటే నాకు 5,000 కనెక్షన్లు ఉన్నాయి, నెలకు 6 లక్షలు వసూలు ఉన్నాయి, 6 లక్షలు వసూలు ఉండి 5,000 కనెక్షన్లు ఉన్నాయి. కాబట్టి అప్పు తీసుకొచ్చి చేసేద్దామని నేను వెళ్ళిపోయి నాకు తెలిసినటువంటి మా మిత్రుల దగ్గరికి వెళ్ళి అప్పు చేసేసి చక్కగా 10 లక్షలు మనకు లెక్క ఏమనుకుంటా 10 లక్షలు అప్పు చేశా. ఆ 10 లక్షలు అప్పు చేసిన తర్వాత మొత్తం అన్ని చోట ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత ఏమంటే కరెక్ట్గా సంవత్సరం అలా గడుపుతా ఉండగానే వెంటనే జియో వాడు నెట్వర్క్ ఫ్రీగా ఇస్తున్నాను ఇంటర్నెట్ అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జియో వాడు ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తానంటే నా దగ్గర నెలకు 500 కరెక్ట్ డబ్బు తీసుకుంటాడు కనెక్షన్ అది. ఇప్పుడు ఆల్రెడీ నెల కరెక్ట్ కస్టమర్లు జియో వాడు ఎప్పుడైతే ఫ్రీగా ఇస్తారు అన్నాడు 200 కనెక్షన్లు ఒక్క దెబ్బ పోయింది. 500 కనెక్షన్లు 2 లక్షలు అంటే 200 కనెక్షన్లు పోయినట్టే ఒక్కసారిగా 2.5 లక్షల రూపాయలు మైనస్ అయిపోయింది. ఒకే నెలలో ఒక పక్క చూడండి. ఇప్పుడు 10 లక్షలు అప్పు తెచ్చి పెట్టా. ఎందుకు వీటిని నమ్ముకొని ఇలా ఉంటే అనుకో దీన్ని నమ్ముకులో పడిపోయింది. అది పోతే జియో వాడు ఫ్రీగా పెట్టాడు జరగాల ఈ కనెక్షన్ పోయింది అనుకునే లోపు మన మోడీ గారి డబ్బులు క్యాన్సిలేషన్ పెట్టాడు. ఆ డబ్బు తప్పించేవాడు కూడా ఎక్కడ పోయాడు. ఆ డబ్బులు ఏమిటంటే మా ఇంటి డబ్బులు ఏంటి మొత్తం పోయి మేము అంత ఇచ్చేసేసి ఫ్లాట్ పోలేసి ఇలానే మళ్ళా దాన్ని రీపోర్ట్ చేయలేక ఒక శ్రమ వచ్చి చివరికి దెబ్బకి అలాగే వచ్చి కనెక్షన్ మొత్తం 120 కనెక్షన్ పడుతుంది వచ్చేసింది. అర్థదా? ఇక ఆ తర్వాత జరిగింది ఇంకా నేను చెప్పకూడదు. కానీ ఇలా కనెక్షన్లు అనేవి ఒక పక్క దెబ్బ మీద తగ్గుతా ఉన్నా అప్పుడు నేను సువార్త పరిచర్య ఉచితంగా పరిచర్య చేస్తాను. దేవుడి సువార్త కానుక లేకుండా పరిచయం చేస్తాను. 14 సంవత్సరాలు ఏ ఒక్కళ్ళ దగ్గర ₹1 కానుక తీసుకోలేదని నేను దేవుడు ఇచ్చినటువంటి కష్టాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు సేవ చేసుకుంటూ వచ్చాను. దానికి మా ఊరు స్నేహితుల కుర్రలేదు దానికి సాక్షి. ఎప్పుడైనా 2019 సంవత్సరం క్రితం వరకు నేను ఏ ఊరు సేవ చేస్తానో ఆ పాస్టర్ అడగని చెప్తారు. ఒక్కళ్ళ దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. కానీ ఇప్పుడు లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? సేవ కోసం మళ్ళీ
అంతే కదా, మరి నా దగ్గర లేవు, సేవ అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు కనీసం మనం ఏది ఎదురు పెట్టే పరిస్థితి లేకపోయినా తీసుకున్న సేవ చేయాలిగా. ఇలా తీసుకోవడం మొదలు పెట్టగానే మళ్ళీ అన్నమాట చూసేవాళ్ళరా డబ్బు మీద ఆశ పెరిగిపోయిందిరా ఏది. మరి 14 సంవత్సరాలు ఓరగా చేసినటువంటి పరిచయం చేసినప్పుడు ఎవరు మాట్లేదు. కానీ కాలు తీసుకోవాల్సిన రోజు వచ్చినాకల్లా కొంతమంది వీటికి ఇలాగే జరగాలని, ఎవరు కొంతమంది ₹1,00,000 బూడిద జరగాల, వీటికి ఇట్లాగే జరగాలని అందరూ సంతోషిస్తూ ఉన్నారు. ఏమైంది? శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, ఇలా శ్రమలో కంటిన్యూ అవుతుంది. దేవుడి సేవ మాత్రం ఆపకుండా చేసుకొస్తాం. దేవుడి స్తోత్రం. ఆర్థిక పరిస్థితులు అంతకంత క్షీణించలేవు, కానీ ఆత్మీయ పరిస్థితి మాత్రం నా ఆత్మీయ స్థితి ఎప్పటికీ క్షీణించలేదు, క్షీణించదు కూడా. అర్థమైనా? అంతకంత కథలు వద్దునే వస్తాం. కాబట్టి ఈ రోజు గరిటి పరిచర్య ఇలా రోజు శ్రమల పట్ల సేవ చేయాలి. మీరు ఎంతమంది రెడీగా ఉన్నా చెప్పండి. అయిపోయింది. ఈ సంగతి ఏడాది వచ్చేవాళ్ళు కాదు బాబు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు దిమ్మరిస్తాడు, దేవుడు కుమ్మరిస్తాడు. అంటే సేవ సిద్ధం అంటే దేవుడు బిల్డింగ్ ఇస్తాడంట. పాస్టర్ గారు కానీ విశ్వాసులు కానీ సాక్ష్యాలు ఎక్కడికి వచ్చే సాక్ష్యం చెప్పుకుంటాం చెప్పడం. ఇప్పుడు కూడా మనం సాక్షి మాట్లాడుకున్నాం. ఏమంటే ఈ శ్రమల కంటే తర్వాత తగ్గట్టు సాక్షి చెప్పావు కదా. మన ఇప్పుడు సాక్షి తెలుసా? దేవుడు నాకు 2 బిల్డింగ్లు ఇచ్చాడు, దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు 4 ఎకరాలు పొలం ఇచ్చాడు, దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఆస్తి ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, ఫార్చ్యూన్ కారు ఇచ్చాడు, టొయోటా కారు ఇచ్చాడు. ఇలా వీటిని బట్టి దేవుడు ఏం చెప్పాలంట? మరి దేవుడు నన్ను శ్రమల గుండా తీసుకుని వెళ్తూ ప్రతి చోట తలెత్తున్నాడు అని దేవుడు స్తోత్రం చెప్పు. ఆ ధైర్యం ఉందా? కానీ రోజున గరిటెల యొక్క పరిచర్యలు నిత్యము అగ్నిలోనే మండుతూ కాలుకునే సేవ గరిటెల గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి అన్ని పెద్ద పెద్ద సేవలు చేస్తున్నాం, కానీ దేవుడి దృష్టికి అత్యంత ప్రీతికరమైనది పాత్ర చిన్నదే కానీ పరిచర్య పెద్దది. అర్థమైందా? పాత్ర చిన్నది కానీ పరిచర్య పెద్దది. కాబట్టి ఈ పరిచర్య దేవుడు గరిటెకి ఇచ్చే స్థానం ఇచ్చాడు. అలాంటి గరిటె పరిచర్య మనకు తెలిసి బైబిల్లో చాలా మంది ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వాడు అపోస్తులైనటువంటి వారు నిత్యము శ్రమ మధ్య దేవుడు సేవ కొనసాగించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ బలిపేట పరిచర్య ప్రజల కోసము నిత్య నరక నుంచి ప్రజలు తప్పారంటే ఈ భూమి మీద మన శ్రమను అనుభవిస్తూ ఉంటే వారు నరకానికి తప్పించుకుంటా ఉంటారు. కాబట్టి అనేక మందిని అగ్నిగుండంలో పడుకోకుండా నరకుని తప్పించాలంటే ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ప్రతివంత కాలము శ్రమలు అనుభవిస్తూనే సేవ చేస్తూ ఉంటే అనేక మంది మనం తప్పించగలం, నిత్య జీవాలను ప్రజలు నడిపించగలం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అది కూడా